ఆ రోజు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారో అసలు ఇట్లా ఇన్సిడెంట్కి ఇట్లా నాన్న మర్డర్కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడ కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడ కానీ రాలేదు నాకు. ఇప్పుడు లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే 2 వీడియోస్ చూశాను, అదే 3. ఒకటి మొన్న డిఎస్పీ దగ్గర గొడవపడ్డారు, మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో డిఎస్పీతో అంటున్నాడు మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారని, అంటే పక్షపాతం చూపిస్తున్నారని, టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. అది వింటుంటే మళ్ళీ ఇంకా కొన్ని జ్ఞాపకాలు. ఆ రోజు మార్చ్ 15, 2019 ఆ రోజు అక్కడ నాన్న బాడీ పడుంది, వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది. అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్లో ఉన్నారు. మరి పోలీసులు బెదిరించి చేశారా ఆ పని? మొత్తం బ్లడ్ అంతా క్లీన్ చేయడము, బాడీని బయటికి తెచ్చడము, కట్లు కట్టడము, లేకపోతే ఆ టైంలో పోలీసులు మీ తొత్తులుగా పనిచేశారా? నాకైతే తెలియదు. అట్లా మల్టిపుల్ ఇన్సిడెంట్స్. తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. మే 30న ప్రమాణ స్వీకారం చేశారు, కొత్త సిట్ని ఫామ్ చేశారు. తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని తెచ్చుకున్నారు, సిట్ మార్చేశారు. మరి ఆ టైంలో తొత్తులుగా చేయలేదు అని చెప్పి మార్చారా, తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? ఏంటి థింకింగ్?